సద్దుల బతుకమ్మ సంబరాలకు ఓరుగల్లు నగరం ముస్తాబైంది. ఆలయాలు, చెరువుల వద్ద వేడుకల కోసం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా పూర్తి చేశారు. చివరి రోజైన 9వ రోజు జరుపుకోవాల్సిన సద్దుల బతుకమ్మ వరంగల్, హనుమకొండ నగరాల్లో ఈ రోజు జరుపుకుంటూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు ఓరుగల్లు నగరం ముస్తాబైంది. దాదాపు 103 ప్రదేశాల లోపల నగర వ్యాప్తంగా ఈ యొక్క సద్దుల బతుకమ్మ వేడుకల కోసం 66 డివిజన్లలో జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనము హన్మకొండలోని పద్మాక్షి ఆలయం వద్ద ప్రస్తుతం ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి పద్మాక్షి గుండంలో భారీగా వాటర్ చేరుకోవడం, ఇందులో సద్దుల బతుకమ్మలను ఆడి బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి గుండంలోని చెత్త చెదరం తొలగించి కూడా మహిళలు ఆ బతుకమ్మల వేడుకలు జరుపుకునేందుకు ఈ యొక్క గుండంలో నీళ్లను కూడా శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితే దాదాపు నగరానికి చెందినటువంటి 58 ప్లేసులు మొత్తంగా జీడబ్ల్యూఎంసీ పరిధిలో 103 ప్రాంతాల లోపల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక హనుమకొండ నగరానికి చూసుకుంటే మడికొండ, కాజీపేట, వందం చెరువు, పెద్దవడ్డేపల్లి, ప్రస్తుతం మనం ఉన్నటువంటి పద్మాక్షి ఆలయాల వద్ద బతుకమ్మ వేడుకల కోసం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతోపాటు వరంగల్ నగరానికి సంబంధించినటువంటి దాదాపుగా దేశాయిపేట, చిన్నవడ్డేపల్లి, ఉరుసు చెరువు, కొత్తవాడ, తోట మైదానం, భద్రకాళి టెంపుల్, పోతన మందిరం, శివనగర్, రంగశాయిపేటలోని బెస్తం చెరువు, కిలావరంగల్లోని కోట, గుర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువు వద్ద ఏర్పాటు చేసి భీమదేవరి మండలంలోని ముల్కనూరు వద్ద బతుకమ్మ బండ ఒక కీలకమైనటువంటి ప్రాంతం. భారీ ఎత్తున 15,000 మంది పైగా మహిళలతో అక్కడ సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. సో ఇట్లాంటి కీలకమైన ప్రదేశాల లోపల యుద్ధ ప్రాతిపదికన రాత్రి నుంచి పనులు కొనసాగిస్తున్నారు. ఇక దాదాపు 10:30 వరకు కూడా రాత్రి ఈ యొక్క సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మహిళలంతా ఇక్కడ చేరి బతుకమ్మలను ఒక్కచోట పేర్చి ఆడి పాడుతారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రస్తుతము ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్లతో పాటు మహిళలంతా కలిసి ఆడి పాడేందుకు భారీ స్థాయి డీజే ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఈ యొక్క బతుకమ్మ వేడుకలను ఈసారి బతుకమ్మ కార్నివాల్ పేరుతో ప్రభుత్వమే నిన్న ఈ యొక్క బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యం లోపల ఏర్పాట్లు సద్దుల బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసి బతుకమ్మ వేడుకలు జరిగేటువంటి ఈ చెరువులు అదేవిధంగా దేవాలయాల వద్ద భారీ స్థాయి ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడికి 10 గంటల వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ మహిళలంతా చేరి ఒక్కొక్కరుగా విడివిడిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మొత్తానికి దాదాపు ఈ ప్రదేశం లోపల 25,000 మంది పైగా మహిళలు బతుకమ్మలు ఇక్కడికి చేరి ఆడి పాడి 9వ రోజున చివరి రోజు కావడంతో గంగమ్మ చెంతకు బతుకమ్మలను చేర్చి తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి. అంటే మొత్తంగా ఈ ప్రాంతం లోపల ట్రాఫిక్ ఆంక్షలు కూడా మరికొద్ది సేపట్లో మొదలవుతాయి. మొత్తంగా ట్రాఫిక్ డైవర్షన్, అదేవిధంగా కాలినడకన వచ్చే మహిళలకు మాత్రమే ఇక్కడికి ప్రవేశం పోలీసులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఈ రోజున సద్దుల బతుకమ్మతో పాటు ప్రభుత్వం నిర్ణయించినట్లు రేపు కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతున్న నేపథ్యం లోపల ఈ ఏర్పాట్లు ఈ రోజుతో పాటు రేపు కూడా వేడుకలు జరుపుకునేందుకు ఈ యొక్క 103 ప్రదేశాల లోపల 2 రోజులు వేడుకలు జరుపుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. సో ఇప్పటి నుంచే మహిళలంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క చెరువుల వద్దకు చేరుకొని ఏర్పాట్లు అయితే చూసుకుంటూ ప్రస్తుతం వేడుకలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు పూర్తిగా పద్మాక్షి టెంపుల్ హనుమకొండ నగరంలోనే అతి పెద్దదైనటువంటి సద్దుల బతుకమ్మ వేడుకలకు సంబంధించినటువంటి ప్రాంతం కావడం. సో ఇక్కడికి భారీ స్థాయి లోపల మహిళలు చేరుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క మహిళలు వచ్చేటువంటి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి లోపల ప్రభుత్వము ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మనం చూడొచ్చు కార్మికులు, జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి కార్మికులు, పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఇక్కడే బతుకమ్మ వేడుకలు ముగిసే వరకు కూడా ఇక్కడే ఉండే ఏర్పాట్లు అయితే చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న సాయంత్రం వరకే అనూహ్యంగా ఈరోజే బతుకమ్మ జరుపుకోవాలంటూ అర్చక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యం లోపల ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో పూర్తిగా పనులు ఉదయమే మొదలు పెట్టడంతో ప్రస్తుతం సద్దుల బతుకమ్మలను వేడుకలు జరుపుకోవడానికి మహిళలు ఇప్పుడిప్పుడే చెరువుల వద్దకు వస్తున్నారు. అయినా కూడా పనులు కొంత అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రభుత్వం కొంత చిత్తశుద్ధి లేకపోవడంతోనే పండుగల సమయానికి
పనులు జరుపుతూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఓవైపు ఆరోపణలు కూడా విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈరోజు ఓరుగల్ నగరం మొత్తంగా కూడా దాదాపు 103 ప్రదేశాల్లో ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 480 గ్రామాల లోపల ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు అర్చక సంఘాలు నిర్ణయించిన నేపథ్యం లోపల ఈరోజు రేపు 2 రోజులు సద్దుల బతుకమ్మ వేడుకలు అయితే జరగబోతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది కూడా ఈ యొక్క వేడుకలను విజయవంతం చేసేందుకైతే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజున సద్దుల వేడుకలకు సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.